మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 50వ వచనము. నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది అనే వాగ్దానం ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు తెలిసి ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి మళ్ళా ప్రార్థన చేసి దేవుని నిన్నప్పుడు దేవుడి ఈ వాగ్దానం ఇచ్చారు. వెంటనే చూడండి అనుదినం మనం ఉదయకాలం, మధ్యకాలం, సాయంత్రకాలం, రాత్రి ప్రార్థన చేస్తున్నాం. ఇంకా బైబిల్ ధ్యానిస్తున్నాం, శుద్ధియాగం చేస్తున్నాం. బైబిల్ అయితే నేను పూర్తి రాశానండి. దేవుని కృప వలన ఉపవాసరాత్రులు చేస్తున్నాం. ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు ఆయన వాక్యం మనం బతికిస్తుంది అనమాట. మన బాధల్లో అది మనకు నెమ్మది కలిగిస్తుంది అనమాట. దీనికి రిలేటెడ్ వాక్యాలు చూస్తే మరి కీర్తన గ్రంథం 119 అధ్యాయంలోనే 49వ వచనం చూస్తే నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకున్నాము, దానివల్ల నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు అని అంటున్నారు కీర్తనకారుడు. ఇంకా 51లో మరి గర్విష్ఠులు నన్ను మిగులు అపహసించిరి, అయినను నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగక ఉన్నాను అని అంటున్నారు అనమాట. కీర్తనకారుడు అనమాట. ఇక్కడ ఇంకా మరి ఇంకా 105 వచనం చూస్తే నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగునై ఉన్నది అంటున్నారు. ఇంకా మళ్ళీ 114 వచనంలో చూస్తే నాకు మరుగుచోటు నా కేడెము నీవే, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను అంటున్నారు కీర్తనకారుడు. మనం కూడా అలాగే ప్రార్థన చేసుకోవాలి. ఆయన వాక్యం మీదే మనం ఆశ పెట్టుకుని ఉన్నామని, ఆయన వాక్యం మన పాదాలకు దీపం అని చెప్పేసి, మన త్రోవకు వెలుగైనదని చెప్పేసి మనము కూడా అలాగే ప్రార్థన చేసుకుని దేవుడిని మొర్ర పెట్టుకుంటే తప్పకుండా మన అవసరాలు కోరికలు తీర్చే దేవుడు. ఇంకా రోమపత్రిక 15వ అధ్యాయం 4వ వచనము. ఎలయనగా ఓర్పు వలనను లేఖనముల వలనను ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వముందు రాయబడినవన్నీ మనకు బోధకులకు నిమిత్తము రాయబడి ఉన్నవి అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఇంకా యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనము. ఆత్మయే జీవింపు చేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవనై ఉన్నవి కానీ మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. ఆ విధంగా దేవుడు మరి ఆ వాక్యము మరి దేవుని వాక్యం మనం బతికిస్తుంది అనమాట. మన బాధల్లో అది మనకి నెమ్మది కలిగిస్తుంది అనమాట. ఇంకా యెహోవా పడిపోయే వారందరినీ ఉద్ధరించేవాడు, కుంగిపోయిన వారందరినీ లేవనెత్తే దేవుడు అనమాట. సర్వజీవుల కన్నులు ఆయన వైపే చూస్తున్నారు అనమాట. తగిన కాలం ముందు వారికి ఆహారం ఇచ్చేవాడు అనమాట. యెహోవా నీతిమంతులను ప్రేమించేవాడు, యెహోవా పరదేశులను కాపాడేవాడు అనమాట. యెహోవా బంధింపబడే వారిని విడుదల చేసేదేవుడు మన దేవుడు అనమాట. తన యందు భయభక్తులు వారి తన కృప కొరకు కనిపెట్టేవారిని యెహోవా ఆనందించేవాడు అనమాట. ఆయన మనతో కూడా నివసించిన మనలో ఉన్నారనమాట. దేవునితో నాయసరం చెప్పిన క్రీస్తు మహిమలో మన ప్రతి అవసరం తీరుస్తానంటున్నారు. ప్రభు కరుణ నీతిమంతుల మీద ఆయన చెవుల వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నామని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. యెహోవా మనల్ని కాపాడేవాడు, మన కుడి పక్కన యెహోవా మనకు నీడగా ఉండేదేవాడు అనమాట. మన శ్రమలో మనం మొర్ర పెడితే ఆయన మనకు ఉత్తరం ఇచ్చేదేవాడు అనమాట. ఎందుకంటే ఆయన మరి వాళ్ళని ఆయన చేతిలో చిక్కుని ఉన్నారనమాట. మన ప్రకారం నిత్యం ఆయన ఎదుటి ఉన్నాం అనమాట. అందుకని తన యథార్థంగా ఉదయం బలపరచుటకై యెహోవా కందశలోకమని సంచారం చేస్తుందని మాట్లాడుతున్నారు. తన యథార్థంగా గారిని బలపరచుటకై మరి ఆయన దృష్టి మరి లోకమంతా సంచారం చేస్తుందని మాట్లాడుతున్నారు. అందుకని ఆయన మనల్ని కాపాడేదేవాడు అనమాట. మన బాధతోటి మనం కాపాడుకోవడానికి నిద్రపడాలన్నమాట. ఆయన ప్రేమించుకొని మరి ఆయన ప్రేమిస్తున్నాడు అనమాట. సంవత్సరాల కంటే నీ కీర్తికి అంత పేరు కలిగినట్టు ఆయన ఇచ్చేస్తానంటున్నారు. ఆయన సెలవు ఇచ్చేట్లే దేవుడని యెహోవాను ప్రతిష్ఠితమై ఉన్నామని యెహోవా ఏదైనా మాట్లాడుతున్నారన్నమాట. యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. ఏకపైక దేవుడు మనకు ఆశ్రయం ఉన్నాడు అనమాట. నేను ఏమాత్రం ఏంటంటే నేను ఎన్నడూ అడపైన నిబ్రంగా ధైర్యంగా ఉండమని చెప్పేసి అంటున్నారు. నేను యెహోవా నీ ఎదురును సర్వరోగం తొలగించి నీ విరిగిన ఐగుప్తులని కఠినమైన శైవాలని దూరపరిచి ద్వేషించాలని పంపిస్తానన్నారు. విశ్వాసయుతమైన ప్రార్థన ఆరోగ్యం స్వస్థపరుస్తుందన్నమాట. ప్రభు అతను లేపుతారన్నమాట. అతను పాపం చేసేవారైతే పాప క్షమాన్ని ఉంటారని చెప్పేసి అర్థనమాట. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సముద్రాన్ని రూఢికి విశ్వసించి విశ్వాసం వల్ల మనం బలం పొందుకోవాలని చెప్పేసి తిన మాట్లాడతారనమాట. నేను వచ్చిన ఎదురుదర్శనం మరుస్తావు, దాటిపోయి నీరు జ్ఞాపం చేసుకున్నట్టు నువ్వు నాకు దాన్ని జ్ఞాపం చేసుకుంటావని దినం మాడుతానండి. ఈ దినం ఆయన వాక్య బలం బతికిస్తుందని దినం మాట్లాడతారు. అందుకని ప్రతి దినము కూడా మనం బైబిల్
బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటున్నాం కదండీ! ఆయన వాక్యం మనకి తోడుగా ఉంటదనమాట. మరి నేను ఈ దినం మాట్లాడుతున్నారు, ఈ దినం వాగ్దానం అందరి జీవితం నెరవేరాలని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనద్ర సరసకునందర ఘనమైన అవనగల స్థుతిస్తున్నాం తండ్రి. ఎంతమంది ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకున్నాను. ప్రతి ఒక్క బిడ్డ అవసరం తెచ్చండి. అక్కడ కొరకు తెచ్చండి. బిడ్డల మంచి విద్యాశైలి నిరుద్యోగులు ఉద్యోగాలు ఇచ్చండి. ఆది పుస్తకం వరకు ఆది సాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్పర్శన వేదంతో కృప దర్శించుకుని వారు లేదండి. రక్షణ తెచ్చండి. యవనస్తులు పరిపరిచిన యవన కాలం మీ కాడు బయట కృప చెప్పండి. మీతో రానేమి విషయాన్ని మీద సిద్ధపడిన కృప చెప్పిన నేతలకు బాగా నేర్చుకుని మా ప్రిపరేషన్ నేర్చుకుని సురక్షితమైన నామను అడుగు పెట్టుకొని ప్రార్థిస్తాం. పరమతండి ఆమెన్. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా ప్రేర్ చేయమని చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ.